తెలుగులో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు లేదు? అది తెలియాలి అంటే ముందు మీకు మా దేవర కథ తెలియాలి. సానా పెద్ద కథ సామి. 1982లో గ్రేస్ హోపర్ అనే ఒక కంప్యూటర్ సైంటిస్ట్ ఉండేవారు. ఇదిగో ఈవిడ గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ముందు కంప్యూటర్ గురించి తెలుసుకుందాం. కంప్యూటర్ గురించి మీకేం తెలుసు? కంప్యూటర్ గురించి నీకేం తెలుసు? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. కంప్యూటర్ లో చాలా పార్ట్స్ ఉంటాయి. అందులో ది మోస్ట్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ఏ కంప్యూటర్ ఈజ్ CPU. ఇదిగో ఇదే. ప్రాసెసర్ ఈజ్ ద బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్. ఇలా ఈ ప్రాసెసర్ ఆర్ సిపియుని కొన్ని బిలియన్స్ ఆఫ్ చిన్న ఎలక్ట్రిక్ డివైసెస్ యూజ్ చేసి తయారు చేస్తారు. అవే ట్రాన్సిస్టర్స్. ఈ ట్రాన్సిస్టర్ స్విచెస్ లా పనిచేసి సర్క్యూట్స్ కి పవర్ సప్లై చేస్తుంటాయి. ఇప్పుడు ఇలా సప్లై అయ్యే ఎలక్ట్రిసిటీని ఆల్టర్ చేయడం ద్వారా కంప్యూటర్ వర్క్ అవుతుంది. సో మనం ఎలక్ట్రిసిటీని ఆల్టర్ చేయాలి అంటే ట్రాన్సిస్టర్స్ తో మాట్లాడాలి. కానీ ట్రాన్సిస్టర్స్ కి తెలుగు రాదు. తెలుగులో మాట్లాడు. నాకు తెలుగు రాదు. ట్రాన్సిస్టర్స్ కి తెలిసింది రెండే, ఒకటి హై వోల్టేజ్, రెండు లో వోల్టేజ్. దీన్ని రిప్రజెంట్ చేసేలా ఒక లాంగ్వేజ్ కనిపెట్టారు, అదే బైనరీ లాంగ్వేజ్. బైనరీ లాంగ్వేజ్ లో 26 అక్షరాలు, 56 ఆల్ఫాబెట్స్ ఉండవు. ఉండేవి రెండే అక్షరాలు, జీరోస్ అండ్ వన్స్. అక్షరాలు కాదు బాస్, నెంబర్స్. కానీ మనకి బైనరీ లాంగ్వేజ్ రాదు. సో ఇప్పుడు మనకి ఒక ట్రాన్స్లేటర్ కావాలి. నోరు మూయండి. మీరు కాదు నీవు, నేను కాదు నీవు. ఇలా మన భాషలో రాసిన ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కోడ్ ని బైనరీ లాంగ్వేజ్ లోకి, అంటే జీరోస్ అండ్ వన్స్ లోకి ట్రాన్స్లేట్ చేయడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ పేరు కంపైలర్. ఇన్వెంటెడ్ బై గ్రేస్ హోపర్. ఈవిడని ఎక్కడో చూసినట్టుందా? వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా గుర్తుపెట్టుకోమని. గ్రేస్ హోపర్ గారు ఒక అమెరికన్ కాబట్టి ఆవిడ కంపైలర్ ని ఇంగ్లీష్ టు బైనరీ కోడ్ ట్రాన్స్లేటర్ లా ఇన్వెంట్ చేయడం జరిగింది. అప్పటి నుండి వచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్ని ఇంగ్లీష్ లోనే ఇన్వెంట్ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ హెర్, కంప్యూటర్ ఇన్వెంటర్స్ అందరూ కూడా ఫారినర్స్. తెలుగు వాళ్ళు గాని ఇండియా వాళ్ళు గాని ఎవ్వరూ లేరు. సో అందుకే తెలుగులో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేదు. ఇప్పటికీ ఎవరు కనిపెట్టలేరు. ఏమో మేబీ ఫ్యూచర్ లో తెలుగు కంపైలర్ ని ఇన్వెంట్ చేయొచ్చు. అది మీరే కావచ్చు. మీలో ఎవరికైనా అంత ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఏం చేయాలో తెలుసు కదా.